మున్సిపల్స్ ఫిబ్రవరి నెల జనవరి లాస్ట్ వీక్లో లేదా ఫిబ్రవరి నెలలో మున్సిపల్ ఎన్నికలతో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశాలు 100కు 100% ఉన్నాయనేటువంటిది మనకు దిశ పేపర్ రాసినటువంటి కథనం ఆధారంగా మనం అంచనా వేయొచ్చు. నేటి నుంచి ఓటర్ జాబితా సవరణ ప్రారంభం కాబోతుంది మున్సిపల్లో, అట్లాగే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో. జనవరి 10న తుది జాబితా విడుదల చేస్తారట. ఫైనల్ ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఫైనల్ లిస్టు జనవరి 10న రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇవాళ స్టార్ట్ అవుతుంది. ఏ ఓట్లు మార్పులు ఏమున్నాయి, చేర్పులు ఏమున్నాయి, ఇంకేం తీసేయాలి, ఏమి యాడ్ చేయాలి, అసలు ఆ ఓటర్ జాబితా ఏంటి, ఒక్కొక్క వార్డులో ఎంతమంది ఉండాలి, ఇదంతా కూడా తయారు చేస్తున్నారట. 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లలో కొనసాగనున్న ప్రక్రియ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం మీద మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ ఎన్నికలు ఉంటాయనేటువంటిది చాలామంది అనుకుంటున్నారు. అయితే గతంలో కూడా మనం ఒక్కసారి ఇక్కడ క్షుణ్ణంగా ఒక్కసారి డీప్గా పరిశీలిస్తే మొన్నటి దాకా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముందే అయితే అని చెప్పేసి ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. షెడ్యూల్లో భాగంగా కొంతమంది నామినేషన్ కూడా వేసిర్రు. సడన్గా ఎన్నికలు ఆగిపోయినాయి. ముందు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. మరి ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికలు అని హంగామా చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలని హంగామా చేసి మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముందు తెచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ డాటా అంతా కూడా రెడీ అయి ఉంది అధికారుల దగ్గర. మున్సిపల్కి సంబంధించినటువంటి డాటా లేదు కాబట్టి మరి ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా దీనిలో భాగంగా ఓటర్ జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ ప్రక్రియ కొనసాగనుంది. నేటి నుంచి ఓటర్ జాబితా సవరణ ప్రారంభమై జనవరి 10 వరకు కొనసాగుతుంది. అదే రోజు తుది ఓటర్ జాబితా విడుదల చేసి జనవరి లాస్ట్లో ఈ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయట. మరి దానికంటే ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ నిర్వహిస్తారా, లేదా మున్సిపల్ నిర్వహించిన తర్వాత దాని ప్రభావం ఎంపీటీసీ, జెడ్పీటీసీ మీద పడేయడానికి ప్రయత్నం చేస్తారా చూడాల్సిన అవసరం ఉన్నది.